ఆ పని పాటలో తోడుగా ఉండాలి. ఆ పని పాటలన్నింటిలో కూడా తోడుగా ఉండవయ్యా. మేము ప్రార్థించినా ప్రార్థించకపోయినా అన్ని విషయాల్లో జీవించే కాలంలో ఒక బ్రతుకునిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. దేవుడితో మాట్లాడండి మీరు. ప్రభువా, నీ సన్నిధిలో ఉండే అర్హతను నాకు ఇచ్చావయ్యా. ఎంతోమంది ఈరోజు కూడా మట్టికి మట్టి అయిపోయి ఉంటారు ప్రపంచంలో. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఈ సన్నిధిలో నిలబెట్టావయ్యా. ఈ సన్నిధిలో నిలబెట్టావయ్యా. ప్రార్థన చేసుకోండి, స్వంత ప్రార్థన చేసుకోండి. మా కుటుంబానికి తోడుగా ఉన్నావయ్యా. మా గ్రామంలో ప్రజల్ని కాపాడుతున్నావయ్యా. సంఘంలో బిడ్డలు కాపాడుతున్నావయ్యా. ఎండ దెబ్బ తగలకుండా అయ్యా నీ హస్తం మాకు తోడుగా పెట్టావయ్యా. మాట్లాడుతూ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకం దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఈరోజు జీవించే కాలంలో ఒక బతుకునిచ్చాడు మనకి. ఆయన చేసిన ప్రతి మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్థితిలోనే పడిపోయినట్టు ఇప్పుడు నన్ను లేవనెత్తేవయ్యా. నన్ను లేవనెత్తే మాట్లాడు దేవుడితో. అయ్యా, ప్రార్థన జీవితం లేదయ్యా, నాలో ప్రార్థనాత్మ లేదయ్యా. నన్ను క్షమించిన తండ్రి, నన్ను క్షమించిన ఆయన. పడిపోకుండా నిలబెట్టిన ఆయన. దేవుడితో మాట్లాడటం చాలా మంచిది. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి అల్లే స్థితులయ్యా. ప్రత్యేక వందనమయ్యా. మనం చేసుకుంటున్నాం అదే కాలమే తండ్రి, నీ పిల్లలు లేచి వారు పనులు చేసుకొని త్వరగా వచ్చి నేను స్తుతించడానికి తండ్రి వారికి ఇచ్చిన పరిశుద్ధతను బట్టి, దయని బట్టి స్థితులయ్యా. ప్రత్యేక వందనమయ్యా. వచ్చిన ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అలాగపోయిన పిల్లలు కూడా ఒక తరుణాలలో దయచేసి తండ్రి సహాయం చేయమని బాధలు. ఇంతవరకు నువ్వు ఇచ్చే తలాంతులను బట్టి తండ్రి వారు నిన్ను స్తుతించున్నారయ్యా. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించున్నారయ్యా. ఇప్పుడైతే ఈ మనసులో మాటలు, కొన్ని మాటలు రాకించిన మాటలు వినడానికి మా హృదయాన్ని చిత్తపరుచుకున్నావయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడుతండి. ప్రతి ఒక్కరికి నీ జ్ఞానాన్ని తెచ్చిందండి. నీ సన్నిధికి వచ్చినాయి. ఇదిగో తండ్రి, సత్వం గల సంఘంగా ఉండాలి కానీ సారం లేని సంఘంగా ఉండకూడదయ్యా. ప్రతి బిడ్డ కూడా తండ్రి మంచి పునాదేశ భాగ్యం దేశం తండ్రి సహాయం చేయగలుగుతానయ్యా. ఇదిగో నాయన, ఆనాడు ఈనాడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు కాబట్టి ఇదిగో సంఘంలో సత్యానికి స్తంభాలు నిలబడాలయ్యా. నీ పిల్లలు అందరూ కూడా నాయన వాక్యం ప్రకారం జీవించి వాక్యం ప్రకారం బ్రతికే భాగ్యాన్ని దేశం తండ్రి. ఆ వాక్యమే తండ్రి మా మనసును మార్చి ఒక నీతిలో నడిపించే భాగ్యాన్ని దేశం తండ్రి సహాయం చేయగలుగుతానయ్యా. ఇదిగో నామకాంత క్రైస్తవులుగా మేము ఉండకూడదయ్యా. ఆయన జీవము గల క్రైస్తవులుగా మేము ఉండాలయ్యా. ఆ జీవాన్ని ధరించుకోవాలయ్యా. ఆ జీవంలో నడిచే యాత్రికులుగా ఉండి సహాయం చేయాలి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో ప్రారంభం నుంచి కూడా తండ్రి నీ సహాయం తెస్తాయి. నిలబడి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఇదిగో నేను ఆయన నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీ పిల్లలకి ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు చెప్పే భాగ్యాన్ని తెస్తుంది. సహాయం చేయమని ప్రభుత్వం. ఇదిగో ఆయన ప్రారంభం నుంచి అంతం వరకు మీరే నడిపించమని ప్రభుత్వం. నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను. ఇది ఆరైన చూస్తాను. కీర్తనలు 55వ అధ్యాయం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపము నాకు విముడకవై ఇండుకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము.
శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాకాంతులనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుందునే అనుకుంటుని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించు. కొన్ని దేవుడు మాట్లాడిన జాగ్రత్తగా మనసు పెట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నారు. రాత్రి కొన్ని మాటలు విన్నారు. మన ఎలుగు ఎలా ఉన్నామంట అన్ని జనంలో ఎక్కడికైనా పోయినప్పుడు, నీ పనులు పోయినప్పుడు కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా కానీ మన వెలుగు ఎలా ఉన్నామంట. ఒక మాట చదువుకున్న యేసు గురించి చెప్పిన మాట, రక్షింపబడ్డ బిడ్డల గురించి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ బిడ్డలు, పరిశుద్ధాత్మ నింపబడ్డ బిడ్డలు, అభిషేకం కల్లా బిడ్డలు, వారు అన్ని జనులు లేకపోయినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలా, వాళ్ళ మాటలు ఎలా ఉండాలని కొన్ని చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ విషయం జాగ్రత్త కొన్ని మాట్లాడుతున్నారు. దేవుడు మేఘస్తంభాన్ని వేస్తామన్నాడు, లేకపోతే భయంకరమైన ఏడి బంగారాన్ని కూడా తిరిగి దేవుడు మనుషులు మీ సక్రియలు చూసి పరలోకమున్న మీ తండ్రిని మన క్రియలు చూసి, రక్షింపబడ్డాక మన క్రియలు చూసి అన్ని జనులు ఎక్కడంట పరలోకములో ఉన్న తండ్రిని ఏం చేయాలా, వారు మహింపరుస్తారంట, సంతోషపరుస్తారంట. నేను నమ్ముకున్న పిల్లల మాటలు చూడే ఎలా ఉంటుందో, రక్షింపబడ్డాక వారి జీవితాలు చూడ ఎలా ఉండయో, వాళ్ళ ప్రవర్తన చూడ ఎలా ఉందో, వారి వాక్యం ద్వారా ఎలాంటి నడక నడుస్తారో చూడయ్యా. వారిని చూసినప్పుడు మాకు సంతోషం ఉందని చెప్పి పరలోకంలో ఉన్న తండ్రిని మహింపరుస్తారంట అన్ని జనులు. యేసు ప్రభు చెప్పిన మాట, కొండ మీద కూర్చొని పరిశుద్ధాత్మత నింపబడి క్రీస్తు చెప్పిన మాట పిల్లల జ్ఞాపకం చేసుకున్న ఆ మాటను రక్షింపబడ్డ మనం ఎట్లున్నారంట, అన్ని జనులు లేకపోయినప్పుడు మన క్రియలు చూసి, మన స్వభావం చూసి దేవుణ్ణి సంతోషపడవాలంట. ఎంత మార్పు వచ్చాయి, ఎంత తగ్గింపు జీవితం ఇలా ఉందయ్యా, ఎంత పరిశుద్ధత ఇలా ఉందయ్యా. ఇలా చూస్తుంటే దేవుని చూసినట్టే ఉందని చెప్పి ఆ దేవుడు ఇంకెంత గొప్పవాడు, ఆ దేవుడి పిల్లలే ఈ భూమి మీద అంత పరిశుభ్రంగా ఉన్నారంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయన్ని మహింపడవాలంట అని చెప్పి. అంతేనమ్మా రాసి ఉన్న అక్కడ రక్షింపబడ్డ బిడ్డలను చూసి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ బిడ్డలను చూసి, అభిషేకం పొందిన బిడ్డలను చూసి, అభిషేకం అంటే పరిశుద్ధాత్మ వరం మనలోకి వచ్చింది కదా, అభిషేకం పొందినట్టే కదా. మనల్ని చూసినప్పుడు దేవుణ్ణి మహింపరిస్తే స్థితిలో ఉన్న ప్రియులను జ్ఞాపకం చేసుకొని, వారి దేవుడు ఎలా ఉంటాడు, ఇంకా ఆ దేవుడు నమ్ముకున్న ప్రజలైతే ఈ తీరిగా ఉన్నారే, ఇలాంటి ఆలోచనతోటి ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు కదా, దైవభక్తిగా ఉన్నారు కదా వాళ్ళు, ఆయన పిల్లలు, ఆయన నమ్ముకున్న వాళ్ళు. ఇంకా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయన మహింపరుస్తారు, పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు, మహింపరుస్తారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలా, మీ వెలుగు ప్రకాశించాలా, వెలుగుతూ ప్రకాశించాలా. మీరు నక్షత్రాలు, జ్యోతులు మీరు. వారి మధ్య మీ ఎలుగు ప్రకాశించాలా. యేసు ప్రభు చెప్పిన మాట అమ్మ, మన కలుగు పోయిన పడగానే అక్కడ ఎలా ఉంటాయి మన మాటలు, అక్కడ మాటలు అక్కడే ఇక్కడ ఇక్కడే అంటారా, అది కుదరదమ్మా ప్రభుల దగ్గర.
నువ్వెక్కడున్నా నీ బ్రతుకు నా బ్రతుకు బాగున్నాను ఎక్కడున్నా. నీ జీవితం నా జీవితం చూస్తున్న దేవుడు, ప్రపంచకాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు, సర్వమానవులు చూస్తున్న దేవుడు ఉన్నాడు. నీ యథార్థమైన అభిషేకంతో నింపబడి ఉంటే, దేవుడు ఆత్మ నీలో ఉంటే, దేవుడు ఆత్మ నీలో ఉంటే ఎట్లుండాలా? నీ ఎల్లుకో అన్ని జనుల్లో ప్రవశించాలా, ప్రకాశించాలా అన్ని జనుల్లో. నీ మాటలంతా మధురంగా ఉండాలా, నీ ఆలోచన అంతా పరిశుభ్రంగా ఉండాలా, నీ నడకంతా జాగ్రత్తగా ఉండాలి అన్ని జనుల్లో ఉన్నప్పుడు. దేవుడు క్రియలు అక్కడ చూపించాల, క్రియలను జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు చెప్పిన మాట చదువమ్మా. ప్రవర్తన వైష్ణవమైనను తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నెరవేర్చలేదు ఆయన. ఆనాడు ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. ఒక్కడు నీతిమంతుడు లేదని రాపించాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే 10 ఆజ్ఞలు నెరవేర్చాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, 10 ఆజ్ఞలు నెరవేర్చాడు ఆయన. అంత గొప్పవాడు, అంత సర్వశక్తి గలవాడు ఆయన. అలాంటి అమూలమైన రక్తం ద్వారా మనం అందరం కడగబడి ఈ మందిరంలో ఉన్న ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడున్నారు మన మాటలు? మంచిగా ఉండాలి. మన మాటలు చూసి వాళ్ళు బాధపడకూడదు. అబ్బో ఇంత భయంకరమైన క్రైస్తుల వీళ్ళు, ఇంత భయంకరమైన క్రైస్తువ నోట్ల నుంచి భయంకరమైన మాటలు వస్తాయి. భయంకరమైన మాటలు వస్తున్నాయి అంటే అపవాది ఒకడు ఉన్నాడు. అపవాది ఉన్నాడు కదా, వాడి క్రియలు మనకు రాకూడదు కదా. వాడి క్రియలు రాకుండా క్రీస్తు రక్తం చంపేయాలి కదా. వాడే వదిలిపెట్టలే. క్రియలను జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడ్డంత మాత్రాన్ని వదిలిపెట్టడాడు. పాత క్రియలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, వచ్చి పాత సభాయాన్ని తీసుకొస్తా ఉంటాడు. ఇటు పరిశుద్ధాత్మేమో అది తీసేసుకో రానిగాక తీసేసుకో అని చెప్పి 2 వెలుగులాడుతూ ఉంటాయి. తీసేసుకున్నవాడు గొప్పవాడు. లేదా పరిశుద్ధాత్మ తగ్గించి వాడిని ఎక్కువలో పెట్టామనుకో, వాడు ఎప్పుడు ఇక నిలిచేమంటాడు, గొప్పగా ఉంటాడు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. వాడు గొప్పగా ఉంటాడు, వేళ్తుంటాడు. అనేక విషయాల్లో పరిశుద్ధాత్మ ఎక్కడ కూడా దుఃఖపరుస్తా వాడితే గెలిపించుకుంటా వస్తుంటాడు. అలా చేయి అపవాది. అదే పరిశుద్ధాత్మగా నేను గెలిపించామనుకో, లోకంలో క్రియలు రాకుండా వాటి వచ్చినప్పుడు సమాధి చేసుకుంటా, వాటికి బాయి చెప్పుకుంటా, పరిశుద్ధాత్మకి తావిచ్చామనుకో, అంటే ప్రార్థన జీవితంలో గడుపుతా, వాక్యం చూసుకుంటా, నీకు ఈలేనప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నావనుకో, వాడి బలం తగ్గిపోతుంది. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటా, వాడి బలం తగ్గిపోతుంది. లేకపోతే వాడి బలము 3 అంతలుగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట మాట్లాడాడు, చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం కానించి కొన్ని మాటలు జాగ్రత్తగా మీరు వినాలా. రక్షింపబడ్డ మీరు మన హృదయంలోకి ఎలుగుది, గొప్ప ఎలుగు పిల్లల జ్ఞాపకం చేసుకోండి. అలాంటి ఎలుగులో మనం నడిచే స్థితిలో ఉన్నామన్నమాట. అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, సారీ, ఒకడు మారు మనసు పొంది కొత్తగా జన్మిస్తే కానీ దేవుడు రాజ్యం చూడలేడు. తల్లి గర్భంలో జరిపి అదలాది పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఆదాము కానించి పాపం వచ్చిందని రాత్రి చెప్పే కదా. ఆ పాపం పాపాలంటే ఒకడు మారు మనసు పొంది బాప్టిస్మ పొందితేనే దేవుడు రాజ్యంలో అర్హత ఉంది వాడికి. దేవుడు రాజ్యం వాడు చేరాలంటే ఒకడు కొత్తగా మళ్ళీ చిలిమించాలంటే బాప్టిస్మ పొందాల. చదువమ్మా. అందుకు ముసలివాడైనను రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి అతను ప్రశ్న వేస్తాడు యేసు ప్రభు. మళ్ళీ ఒకసారి పుట్టాం కదా చిన్న బిడ్డలుగా, ఇప్పుడు నాకు వృద్ధాపంలోకి వచ్చాను, ముసలి వయసులోకి వచ్చాను కదా, మళ్ళీ తల్లి గర్భంలో నుంచి ఎలా రావాలా తెలియలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. వద్దు మాటలు ప్రశ్నలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, ప్రశ్నలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితం.
ఆయన చెప్పిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు చెప్పినాడు ఆయన. ఆ 10 ఆజ్ఞలు ఆలోచించినోడు ధనులు. 10 ఆజ్ఞలు ఆలోచించినోడు ధనులు. ఆ 10 ఆజ్ఞలు ఆలోచించకుండా దేవుడికి విరుద్ధంగా మాట్లాడే ఇంకో పరిశుద్ధాత్మ వల్ల ఉండదు. ఒకడు కొత్తగా జన్మిస్తే కదా పరలోక రాజ్యంలో తాగుడదు. ఇది గుర్తు పెట్టుకోండి. కానీ జన్మించినాక మనం ఏమొచ్చింది? కొత్తగా జన్మించినా మనకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వరం వచ్చేసింది. పరిశుద్ధాత్మ వరం అంటే అభిషేకం చేయబడ్డ దేవుడితో. ఒకప్పుడు అభిషేకంలో లేవు, చీకట్లో ఉండవు, భయంకరమైన చీకట్లో ఉండవు. ఆ చీకట్లో తిరుగుతున్న మనవల్ని బాప్టిజం ద్వారా వెలుగులోకి వచ్చే క్రీస్తు ద్వారా ఆ ఎలుగులోకి వచ్చిన మనకి పరిశుద్ధాత్మ సహాయం ఉంది. ఉందా లేదమ్మా? పరిశుద్ధాత్మ సహాయం ఉందా మనకి? రక్షింపబడ్డ వాళ్ళకి ఉందని ఒకరు కూడా చెప్పట్లేదు కదా. పరిశుద్ధాత్మ సహాయం ఉందా? ఉంది. ఉందని చెప్పండి. ఒక మాట చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. జాగ్రత్తగా వినాలా. అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. యేసుప్రభు చెబుతున్నాడు. శిష్యులతో చెబుతున్నాడు. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం ఉంది, మంచి ప్రయోజనం ఉంది మీకు. నేను మీతో ఉంటే ఏం సుఖం లేదు. చదువమ్మా. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన్ని మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఈ మాటలు జాగ్రత్తగా రాలా. చాలా జాగ్రత్తగా విన్నప్పుడు ధన్యులు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నాలో ఉందనుకో, పాపము చేయనీయుడు. అనేకమైన మాటలు మాట్లాడినంట ఆయన. మనలో ఉన్న ఆయన పాపం ఇక చేయడంట ఆయన. పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు ఎప్పుడైతే బాప్టిజం పొందేమో చనిపోయి కొత్తగా మళ్ళీ లేచాం కాబట్టి మళ్ళీకి పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి అభిషేకం పొందున్నాం. పాపం చేయటానికి ఇక్కడ చోటు ఇవ్వడు. వద్దు పాపం చేయకంటాడు. మనల్ని ప్రేరేపిస్తుంది దుష్టుడు. ఏమవుద్ది చేస్తే ఏమవుద్ది, మాట్లాడితే ఏమవుద్ది అని చెప్పి వాడు రెచ్చగొడతా ఉంటాడు. వాడు రెచ్చగొట్టేటప్పుడు దేవుడు నిన్ను పలకరిస్తుంటాడు. నీ హృదయంలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పాపానికి సోటీ కాకయ్యా, పాపానికి సోటీ కాకమ్మా, నన్ను దుఃఖపడవకాకమ్మ, నన్ను బాధ పెట్టకమ్మ, నీలో నేను ఉన్నా కదా, నీలో నేను నివసిస్తున్నా కదా, నీ నోట అనేకమైన మాటలు రానివ్వక నేను బాధపడాల్సి వస్తుందమ్మా, దుఃఖపడాల్సి వస్తుందమ్మా. పరిశుద్ధాత్మ హెచ్చరిస్తా ఉంటాడు. పిల్లలకి అర్థం చేసుకోండి. ఆయన దుఃఖపడకూడదు, ఆయన బాధపడకూడదు. రక్షింపబడ్డాక మనం చాలా జాగ్రత్తగా మెదులుకున్నావు. ధన్యులు పరలోక రాజ్యం మారుతాయి. ఆ రాజ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆ మాట చదువమ్మా. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆ మాట? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొన చేయును. అన్ని ఆయన చెప్తామంటాడు, నేర్పుతామంటాడు. ప్రార్థన జీవితం ఇస్తాడు నీకు. ఆయనే ప్రార్థన నడిపిస్తాడు నీలో ఉండి. మూలుగులతోటి నువ్వు నీకు ప్రార్థన రాకపోయినా ఆయనే నడిపిస్తా ఉంటాడు. ఆయనే మోకాళ్ళు లేపిస్తాడు, పశ్చాత్తాపం రాణిస్తాడు. ఆయనే కష్టపడతా ఉంటాడు. మళ్ళా ఉన్న పరిశుద్ధాత్మ నోటి మాట ఎప్పుడు సరిలేదో దుఃఖపడి కుమిలిపోతుంటాడు అన్న. మనలో దుఃఖపడిపోతామంట. ఒక మాట చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ప్రారంభం లేకపోతే 4వ అధ్యాయము పళ్ళు పడుతున్నాయి. ఇది వచ్చింది బాధ. ఆపరేషన్ చేయించాడు. 30వ వచనం. కొన్ని మాటలే కదా, 12 అయిపోతుంది కదా.
దేవుని పరిశుద్ధాత్మను దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి అది మీలో ఉండే దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నారు కదా, మీ మాటల ద్వారా దుఃఖపడవద్దు. దుఃఖపరచబడరా, నన్ను ఎందుకు పంపించావయ్యా, నన్ను ఈ లేక ఎందుకు పంపించావయ్యా, ఈయన నోట ఒక్క మాట కూడా మంచిది రావట్లేదు కదయ్యా, భయంకరమైన మాటలు వస్తున్నాయి కదయ్యా, ఈ నోటతో భయంకరమైన మాటలు వస్తున్నాయి కదయ్యా, నన్ను పంపించామని దుఃఖపడిపోతూ ఉంటాడంట, దుఃఖిస్తూ ఉంటాడంట, బాధపడుతూ ఉంటా, నలిగిపోతా కుంగిపోతూ ఉంటాడంట, నన్ను ఎందుకు పంపించావయ్యా అని. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ మీరు దుఃఖపడవద్దు. దుఃఖపడవకండి, దాన్ని దుఃఖపరిచే విషయంలో మీరు ఉండొద్దు. మీలో అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆయన దుఃఖపడవద్దు. ఆయన అక్కడ పక్కనుంటే బాధ లేదు, మనకు పక్కనుంటే బాధ ఏముంది. ఆయన మనలోకి వచ్చాడు కదా, మనలోకి వచ్చినాక మనం ఎలా మాట్లాడాలా, ఎలా ఆలోచన కలిగి ఉండాలా, ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి, ఎలాంటి పునాది అని చెప్పి క్రైస్తువులు కానీ క్రైస్తవులు కానీ ఆలోచన చేస్తున్నాడు. వాక్యానికి వచ్చినప్పుడు నేను దేవుడి బిడ్డని, నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను అభిషేకం చేయబడ్డ బిడ్డని. సౌలుని చంపడానికి పోయాడు, దావీదు సౌలుని చంపడానికి వెళ్ళాడు, సౌలు పడిపోయాడు, చిక్కాడు. సౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను పడిపోయాడు కాబట్టి, నీకు చిక్కాడు కాబట్టి నన్ను చంపి ఒకసారి నరికేసి, ఇంకెందుకు అట్లా నీ చేతిలో చిక్కిపోయాగా, ఇన్నాళ్ళ నుంచి నీ ఏది ఇచ్చాను బాధించాను, మంచి నీళ్ళు కూడా తాకుండా చేసి నిన్ను, ఇప్పుడు ఈ సమయం కాబట్టి ఇదిగో నీ చేతిలో ఉండే ఖడ్గంతో నన్ను నరికేసి అన్నాడు. అప్పుడు దావీదు ఒక మాట మంచిగా ఏమంటే, నువ్వు అభిషేకం పొందిన బిడ్డవి దేవుడితోటి, నువ్వు అభిషేకం పొందిన బిడ్డవు కాబట్టి నేను చంపడానికి నాకు అధికారం లేదు. అభిషేకం పొందిన బిడ్డను కొట్టడానికి తిట్టడానికి అధికారం లేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయన న్యాయ తీర్పు చేసే దేవుడు. ఈరోజు మనం ఎట్టున్నామంటే దేవుడి బిడ్డలు ఎవరు చిక్కినా పర్వాలేదని తిడతా ఉన్నాము, కొడతా ఉన్నాము, అనేక రకాలుగా చేస్తున్నాం. దావీదు అన్నమాట, నువ్వు అభిషేకం చేయబడ్డవాడు కాబట్టి నేను చంపను. ఆయన వస్త్రాన్ని కోసుకొని వచ్చేసాడు. వస్త్రాన్ని కోసుకోవచ్చినప్పుడు ఆయన కత్తితో ఆయన కోసుకుంటున్నాడు సౌలు. మెడకాయ కోసుకున్నప్పుడు చనిపాల, రక్తం పోతుండగానే ప్రాణం పోవటంలా. అప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు అక్కడ, ఆ సైనికుడు చెప్పాడు, ఇదిగో ఈ కట్టకం తీసుకొని నరికేయాలి. ఆ కట్టకం తీసుకొని సైనికుడు నరికేశాడు. ఆయన నరికేసి దావీదు కాడికి వెళ్ళాడు, నేను సౌలు నరికొచ్చినని, దేవుడితో అభిషేకం చేసిన బిడ్డలు నువ్వు నరికొచ్చావు నా కాడికి, నేను సంపలేకొచ్చాను. అభిషేకం చేయబడ్డాడు, దేవుడు మాట చెప్పినాడు కదా, దేవుడి కోసం పని చేసినాడు కదా, ఆయన అట్ట చనిపోచ్చామని చెప్పి దావీదు కట్టకం తీసి పాత్ర చనిపేశాడు. ఈరోజు లెక్కడదు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, లెక్కడదు. నువ్వు అభిషేకం పొందిన బిడ్డవి, క్రీస్తు రక్తంలో కడకబడ్డ బిడ్డవి, పరిశుద్ధాత్మ వరం వచ్చింది, దుఃఖపడవుగాక నీ మాటలతోటి నిజంగా మనం మార్చుకోవడం మంచిది మన జీవితాన్ని. ఇంకొక మాట చదువుకున్నాం, మొదటి దేశంలోనిక 5వ అధ్యాయం 19వ వచనం ఒక మాట చదువుకున్నాం. 5:19 ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుడి చిత్తము ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పద్దు, పరిశుద్ధాత్మను ఆర్పకండి. అన్ని జనుల్లో ఎలుగుతూ ప్రకాశిస్తా ఉండాలి. మీ ఎలుగు అన్ని జనులు చూసి దేవుని మహింపరవాలా. మీలో ఉన్న పరిశుద్ధ లేపటం లేండి. అదే బంతి అయితే లేదు, డబ్బులు పడుతున్నాయి ఒక పై నుంచి పూలగా నిద్రపోతే వాడు అనుకోపోతాడుగా, వాడు బాగు చేసుకోవడం చెప్పి వాడు పోతాడు వేసుకోవడం చెప్పి నిద్రపోకుండా ఒకరికొకరు కాసుకోవడం, డబ్బులు పైనుంచి పడితే. వాక్యం నేటప్పుడు కొన్ని మాట్లాడింది దేవుడు మనం పనికొచ్చేయి. మనం అభిషేకం చేసిన బిడ్డలని, అభిషేకం చేయబడ్డ పిల్లలు మనం, పరిశుద్ధాత్మ వరం వల్ల ఉంది. బాప్టిజం ద్వారా నువ్వు అభిషేకంలోకి వచ్చావు. ఆనాడు తైలంతో నూనెతో తైలంతో అభిషేకం చేశారు ఆనాడు ప్రవర్తన అందరు కూడా. ఈరోజు బాప్టిజం ద్వారా నువ్వు నేను అభిషేకం పొందిన పిల్లలని, దేవుడి పిల్లల మనం జాగ్రత్తగా ఉన్న పనిలో ఏమంటున్నాడు,
పరిశుద్ధాత్మని ఆర్పవద్దు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ వెలుగుతూ ప్రకాశించేయండి. దాన్ని కొంతమంది ఆర్పుకుంటున్నారు, ఆర్పుకొని తిరుగుతున్నారు. దాన్ని ఆర్పొద్దు. పరిశుద్ధాత్మ ఆర్పుకో కూర్చొని ప్రయోజనం ఏమన్నా బయట నుంచి ఎక్కువ కూడా జోరుగా తప్పిస్తే చావయ్యింది. సపట్లో కొట్టి పాటలు పాడిన సుఖం ఉంది, తప్పిట్లో వాయించిన సుఖం ఉంది. సుఖం ఉందా? పరిశుద్ధాత్మ ఆడిపోయినాక నిలబడి వాక్యం చెప్పిన ప్రయోజనం లేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంగీకరించడు. దెయ్యం కూర్చోడు ఈ చోటులో, దేవుడు కూర్చోడు. మనలో పరిశుద్ధాత్మ జాగ్రత్తగా ఆర్పకుండా చూసుకున్నవాడు ధన్యులు, గొప్పవాళ్ళు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడవద్దు, దాన్ని ఆర్పొద్దు. మీకు అన్నీ కూడా నేర్పించేది పరిశుద్ధాత్మ. మీకు మంచిగా ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మీరు బతకాలో అన్ని నేర్పేది పరిశుద్ధాత్మే. ప్రార్థన చేసేది కూడా పరిశుద్ధాత్మ మీలో ఉండి. మీరు భయపడలేదా అని ఎవరికి జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ మనలో ఉందనుకో, మనకి ఎంత ఆదాయం కాదా పరిశుద్ధాత్మ మనలో ఉంటే, పోగొట్టుకోకుండా ఉంటే. దయచేసి క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మాతోటి, మా భార్య భర్తతోటి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎక్కడ మాట్లాడుతున్నా కానీ మన మాట చూసి ఏమన్నాడు దేవుడు? అన్ని జనులు దేవుని మహిమపరవాలా. మీరు చేసే క్రియలు చూసి, మీరు చేసే సహాయం చూసి, మీరు చేసే దేవుడి పని చూసి అన్ని జనులు దేవుణ్ణి ఆరాధించాలా. అలాంటి పనులు చేయడానికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక మాట చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ విషయంలో అపోస్తలుల పౌలు ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్తగా. దేవుడు ఆత్మ చేత వారందరూ అది ఎందరైతే నడిపింపబడతారో దేవుడు ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత, ఒక ధైర్యం, ఒక బలం పరిశుద్ధాత్మ. ఎన్ని త్యానిగా తిన్నా సుఖం లేదు, ఎన్ని ముందు వాడిన సుఖం లేదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆత్మ వల్ల పనిచేస్తున్నారుకో మంచి నడిపింపు, అనేకులు మీరు మారుస్తారు. మీరు దేవుడి పిల్లలు, దేవుడు ఆత్మతో నడిచిన వాళ్ళు దేవుడి పిల్లలు. నన్ను చూసి భయపడకూడదు. పిల్లలు జ్ఞాపకం చేసుకుని వాడు మాట్లాడితే భయంకరమైన మాట్లాడుతుంది. ఆ స్థితిలో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం సార్ చదవమ్మా. మనకున్న మేలు చెబుతున్న పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు జరిగే మేలు గురించి చెప్తున్న కొన్ని మాటలు ఉన్నాయి. దేవుడు ఆత్మ చేత వారందరూ దేవుడు కుమారుడు. దేవుడు ఆత్మతో నడిపింపబడ్డవాడు. వాళ్ళంతా దేవుడు కుమారులు అంట. దేవుడు కుమారులు అంటే దేవుడు ఆత్మతో వాళ్ళు నడిపింపబడతారు. దేవుడు పనులు చేసేవాళ్ళు, పరిశుద్ధాత్మని జాగ్రత్త చేసుకునేవాళ్ళు, ఆ పరిశుద్ధాత్మ బలంతో ఉండేవాళ్ళు, ప్రార్థనలో గడిపేవాళ్ళు, వాక్యాలు చదువుకునేవాళ్ళు, వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు, వాళ్ళ బతుకులు మార్చుకునేవాళ్ళు, వారి జీవితాన్ని మార్చుకుని దేవుడికి అంకించిపోయేవాళ్ళు. వాళ్ళు అలాంటి వాళ్ళు పిల్లలు జ్ఞాపకం చేసుకున్నారు. దగ్గరగా ఉన్న మన మందిరం శుక్రవారం, ఒక శుక్రవారం కానీ ప్రతి శుక్రవారం ఒక గంట సేపు నలుగురు వచ్చి ఒక విజ్ఞాపన చేసిపోతారు అనుకో, ప్రతి ఒక్కరు కూడా బలపడతారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఒక గంట అలాంటి టయాన్ని మనం కలుసుకుందాం, దేవుడి సన్నిధిలో కలుసుకొని మనం అందరం కూడా విజ్ఞాపన చేద్దామని చెప్పి ఒక్కొక్క గంట చేసామనుకో మందిరం అభివృద్ధి లేకపోతుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, బాప్టిజం పొందినప్పుడు మీరు శక్తిని ఉంటారు. శక్తి బలం. శక్తిని ఉందా లేదా? 12 మంది శిష్యులు చదవమ్మా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటాను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని. అది ఎక్కడికి పోయినా నాకు సాక్షులు. మీరు పరిశుద్ధాత్మతో శక్తి నందేవాళ్ళు. మీరు ఏ దేశం పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా నాకు సాక్షులుగా ఉంటారు. భూది గంధంలోకి మీరే సాక్షులు.
అమ్మ మన పోయి మనం పోయిన ఇక్కడ ఎట్లా ఉంటుంది మాటలు అర్థం చేసుకో. నాకు తెలియదు అనుకుంటారు, ఆయనకి ఏం తెలుసు అనుకుంటారు, ఏమైనా ఇంట్లో కొనుక్కోండి గుండె అపాయింట్ చేసుకుని ఏమైనా కొనుక్కోమంటారు కొనుక్కుతా మిషన్ వేసి వచ్చింది అనుకుంటున్నాను కావాలా. ఇది అక్కడ జరిగేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ కుటుంబంలో ఏం జరిగేది కూడా ఊళ్ళో తెలుస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎక్కడ ఏం జరిగింది కూడా ఊళ్ళో ఆ జరుగుతుంది చెప్పుకుంటూ ఉంటారు. పని కాడికి పోయినా ఎక్కడికి పోయినా ఎక్కడ ఉండాలా? నీ సాక్ష్యం గట్టిగా ఉండాలి. అక్కడ చూసి బాధపడకూడదు. పక్కన వాళ్ళు చూసి రక్షింపబడ్డ పెట్టలేదు, దేవుడు పెట్టలేదు, వాక్యం చేస్తారే, పాటలు పాడతారే, ప్రార్థన చేస్తారే, ఏదో స్వభావం మారలేదు, ఏదో బతుకు మారలేదు అనుకోడు. ఎలుచి చూపిపోతే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మంచి పునాదేయాలను మంచి పునాదేయాల నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఆడుకోకుండా జాగ్రత్త పడే స్థితిలో మనం ఉండాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. బూది గంధముల వరకు మీరు పేరుగా ఉంటారు. బూది గంధముల వరకు మీరు పేరుగా ఉంటారు. వారు పరిశుద్ధాత్మ బలంతో నింపబడ్డ వాళ్ళు, దేవుడి కోసం బతికేవాళ్ళు. మనం కూడా బాప్టిజం పొందాం, మళ్ళా కూడా వచ్చింది ఏది? ఆ పశ్చాత్తాపం ఏది? దేవుడి పని మీద ఆసక్తి ఏది? వాక్యం మీద ఆసక్తి ఏది? ప్రార్థన జీవితం ఏది? అయ్యో దేవుడు వల్ల ఉన్నాడు, మనం ఎలా మాట్లాడాలా, ఎలా జీవించాలా, ఎట్లా ఉండాలని ఆలోచన చేయాలి. కొంచెం మనం చెయ్యాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకుని నేనైనా హైదరాబాద్ పోతే నా జీవితం మారింది. వాక్యాలను బట్టి నా బ్రతుకు మార్చుకున్నా.